చెల్లమ్మా సార్ పోలీస్ స్టేషన్ సూపర్ ఉన్నారు సార్ మీరు చూడండి నా ఫస్ట్ షేక్ అండ్ నా చెల్లెలికే ఇవ్వాలి వేర్ ఇస్ మై సిస్టర్ ఓ బావా థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు నా చెల్లిని రిజెక్ట్ చేయడం వల్లే సిటీకి వెళ్ళి హోమ్ మినిస్టర్ సవితా ఇంద్రారెడ్డి గారి చిన్న కొడుకు కన్నాతో పెళ్లి నిశ్చయం చేసుకుని వచ్చా ఈ శుభవార్త నా చెల్లెలు చెప్పాలి చెల్లమ్మా ఓ బాస్ మోహిని ఎక్కడ బాబు మోహినికి ఏమైంది అన్యాయం చేసి వెళ్ళిపోయింది బావా నా మోహినికి ఏమైందిరా ఎక్కడ నువ్వు ట్రాన్స్ఫర్ అయి వస్తున్నావు అని తెలిసి ముక్కు తెచ్చుకోవడానికి గుడికెళ్ళింది చూసావా నా చెల్లెలికి నా మీద ఎంత ప్రేమో నేను వెంటనే గుడికెళ్ళి నా చెల్లెలి చేతుల మీదుగా ఈ క్యాప్ పెట్టించుకుంటాను ఆగు మోహిని గుడికెళ్ళి అట్నుంచటే పెళ్లి మండపానికి వచ్చేస్తానంది మండపమా ఎందుకు మీ బావకి హనీకి పెండ్లి మా బావకి హనీకి పెళ్ళా ఈ దారుణం ఇప్పుడు జరిగింది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానులే నేను చెప్తాను మోహన్ గారు వింటే అందరం పోతాం కౌరవపురం పాండవపురం ప్రజలారా నా స్నేహితుడు గోపి ధర్మన్న కూతురు హని ఇద్దరు ప్రేమించుకున్నారు ప్రేమ వల్ల ఇద్దరు మనుషులు కలుస్తారు ప్రేమ వల్ల 2 కుటుంబాలు కలుస్తాయి అలాగే ప్రేమ వల్ల 2 ఊళ్ళు కూడా కలవచ్చు అందుకే నిండు మనసుతో మా పగను పక్కన పెట్టి ధర్మన్నను ఒప్పించి వీళ్ల ప్రేమని గెలిపిస్తున్నాను ఈ జంటను ఆశీర్వదించండి నడవరా పెళ్లి పోదాం ఆకలేదు ఏడవరా ఏడు అలా మీ మేనత్త దుష్టశక్తి నా మళ్ళొచ్చింది దుష్టశక్తి ఎవ్వతిరా దుష్టశక్తి నీ పిచ్చి సన్నాసి ఇదంతా నాటకం రా ఆ గ్రహరాజు ఆ గ్యాంబ్లర్ గోపిగాడు ఆ మలయాళం వంటది వీళ్ళంతా ఒకే కుటుంబం అసలు మోహిని అన్నదే లేదురా ఏం మాట్లాడుతుంటావు నేను చెప్పేది కాస్త వినరా ఏందా బిడ ఏదర సిద్ధ నిన్ను నువ్వే కట్టేసుకుంటావా నన్ను నేను కట్టేసుకోవడమేందే అనేమని బ్యాంకాక్ లో దాచేసిన వాళ్ళు నా తల మీద గత్తో కొట్టినోళ్ళు ఇక్కడ నన్ను తాళతో కట్టేసిన వాళ్ళు మొత్తం ఒకటేనే పైగా వాళ్ళందరూ ఒకటే కుటుంబం కూడా అమ్మో ఉంటావేందే ముందు నా కట్టపోయే మోహిని కాదన్నా బొమ్మనా ఇగో బొచ్చు నిన్ను మోహిని మోసం చేసిందనా మోహిని సుయోధన ఆట ఆడింది నేను సూత్రధారిని నేను నువ్వు చంపదలుచుకుంటే నన్ను చంపు పిల్లలు వీళ్ళేం చేయొద్దు చాలు నాన్న చాలు మీరు మా కోసం పడిన కష్టాలు కోల్పోయిన జీవితం చాలు అమ్మా నాన్న ఎవరో తెలియకపోయినా అన్నీ మీరే అయిపించారు